పవన్ కళ్యాణ్ గారు బయట రావట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారా? జనాలు అంటున్నారు, ప్రజలు అంటున్నారు. ఎప్పుడు వస్తారో తెలియదు. ఆయన నచ్చినప్పుడు వస్తారు తప్ప సమస్యలు రాడు. అక్కడే మీరు ఆగండి ఒక మాట. జనాలు ఎలా అంటే జనాలు ఎలా పెట్టుకున్నప్పుడు ప్లేనరీ చనిపోవడానికి మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు కదా. మీరు వినండి వినండి, మీకు ఇస్తాను నేను అవకాశం ఇస్తాను, వినండి వినండి. క్రాస్ టాక్ చేస్తున్న నారాయణ స్వామి గారు వాళ్ళ బిడ్డకు ఒక యాక్సిడెంట్ అయితే కూడా ఆయన ఆ బిడ్డ సఫరింగ్ లో ఉంటే అక్కడ ఒంటరిగా వైఫ్ ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన కార్యక్రమాలు ముగించుకొని తర్వాత వెళ్ళిన వ్యక్తిని ప్రజలు దూషిస్తున్నారు. పార్ట్ టైం పొలిటీషియన్ ఆ రోజు ఆయన జరిగేటప్పటికే ఇక్కడ ఉన్నాడు విశాఖపట్నంలో. మీకు తెలియదేమో, ఆయన జరిగేటప్పటికే విశాఖపట్నం ఉన్నారు. అక్కడి నుంచి కాల్ వచ్చింది. తెలుసుకోకుండా మాట్లాడద్దు, అవగాహన లేకుండా మాట్లాడద్దు. ఆయన అక్కడ జరిగింది యాక్సిడెంట్, దానికి మేము అంతా చింతిస్తున్నాం. చిన్నపిల్లాడు నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరూ మాట్లాడలేదు, కూల్ గా జరుగుతుంది. ఆవిడ చెప్పేకి మీకు కావస్తే ఇస్తాను నేను, మాట్లాడనివ్వండి. సార్, రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటారు కదా. ఇక్కడ బాబుకి యాక్సిడెంట్ జరిగిందన్న విషయం ముందు రోజే తెలిసినా కూడా ఆయన వెళ్లకుండా పూర్తిగా ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం 2 రోజులు కార్యక్రమాలు అటెండ్ అయ్యి తరువాత వెళ్ళిన వ్యక్తిని ప్రజలు దూషిస్తున్నారంటే మీరు నమ్ముతారా? పవన్ కళ్యాణ్ గారు తన బిడ్డ కన్నా కూడా ప్రజలకే ఇంపార్టెన్స్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఇన్ని రోజులకు కానీ గతంలో కానీ ఎప్పుడైనా ప్రజలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి నిలబడ్డారా? అసలు పార్ట్ టైం పొలిటీషియన్ గా బెంగళూరులో ఉండి ఇక్కడ రాజకీయం చేస్తూ అసలు చట్టసభల్లో కూడా ఎక్కడ కూడా ఆయన వారిని వినిపించకుండా ఆయన ఒక ఎమ్మెల్యే అనే విషయం కూడా మర్చిపోయి గమ్మన కూర్చున్న వ్యక్తిని మీరు ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారంటే మహానుభావుల్లాగా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నారాయణ స్వామి గారు ఇంతకుముందు ఒక మాట అన్నారు. నారాయణమూర్తి గారండి, నారాయణ స్వామి గారు ఎవరు? నారాయణమూర్తి గారు ఒక మాట అన్నారు, ఏంటి దాడి చేశారు హెలికాప్టర్ పైన. మళ్ళీ ఆయనే ఒక స్టేట్మెంట్ చెప్పారు, లక్షలాది మంది ప్రజలు ఆయన కోసం వచ్చారు అంటే అప్పుడు దాడి చేసింది ఎవరు? మీ అభిమానులే దాడి చేసి ఉండాలి. లక్షలాది మంది మీ అభిమానులు హెలికాప్టర్ కాడికి వచ్చి దాడి మీ వాళ్ళే చేసుకొని ఉండాలి. సో మేమెందుకు చేస్తాం? మాకేం అవసరం ఉంటది? ఇంకా మేము భద్రత కల్పించాం. గత ప్రభుత్వంలో మీరు అది కూడా చెయ్యలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించినప్పుడు మేము మొదటంలో ఉన్నాం. నేను దాడి అనలా. ఇంతమంది వచ్చినప్పుడు విఐపికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వలేదు, తగినంత సెక్యూరిటీ పెట్టలేకపోయారు. మీ ప్రభుత్వం విఫలమైంది, హోమ్ మినిస్టర్ విఫలమైంది, పోలీసు వ్యవస్థ విఫలమైంది, వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, పోలీసు వారిది. ఇది చెప్పాను తప్ప దాడులు కాదు మాట్లాడింది. దాడులు వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. మీరు దాడులు చేసిన సబ్జెక్ట్ వేరు, అది జరుగుతూ ఉన్నాయి. నేను అనేది హెలికాప్టర్ మీద వీళ్ళందరూ నష్టపడడానికి కారణం పోలీసు వ్యవస్థ విఫలం అవ్వడం, వాళ్ళని కంట్రోల్ చేయలేకపోవడం, మీ చదగంతనం వల్ల పోలీసులు ఆపలేకపోయారు. సరే, ఓకే ఓకే అండి, వినండి. మేము అబద్ధం చెప్తున్నామని ఆయన అంటున్నారు. హోమ్ మినిస్టర్ అయితే అబద్ధం చెప్పరు కదా. సరే పక్కన పెడదాం. మీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, పొద్దుటూరు ఎమ్మెల్యే చెప్పారు 1200 పైచీలకు మంది సెక్యూరిటీని కల్పించి మా వైసీపీ క్యాడర్ ని ఎక్కడికక్కడ ఆపేశారు పోలీసులు అన్నారు. మళ్ళీ అక్కడ మీ వాళ్ళు చెప్పారు కదా సెక్యూరిటీ అయితే తక్కువ ఉందని. ఎవరు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు ఇంతవరకు. మీరు చెప్పాల్సింది ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇవ్వండి. మీరు ఏంటి అది ఫెయిల్యూర్ చేయాలి, అక్కడ జనం వెళ్ళకుండా చూడాలి అని మీరు ప్లాన్ చేశారు. అది కాదు కదా. నారాయణమూర్తి గారు క్రాస్ టాక్ ఎందుకు ఇస్తానంటున్నాను కదా నేను. విఫలమయ్యారా లేదా అది చెప్పంటే జనం ఆపడానికి ప్రయత్నించామంటే